ఈరోజు కవతరం గ్రామంలో కృష్ణ గారి యుగంధర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది దేనికి సంకేతం ఆలోచించండి. ఇద్దరు నానా కష్టాలు పడి నానా మాటలు పడి ఏ పని అవ్వక ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఈ ఎమ్మెల్యే ప్రవర్తనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అయింది. ఈ సందర్భంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ నానా కష్టాలు పడి ఉన్నారు. అందరూ మీ కష్టాలు మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే మొదట మమ్మల్ని కష్టపెట్టారు, మేము అయిపోయిన తర్వాత మీ మీదకి వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరిని వదలకుండా వాళ్ళకి మనుషులు కానీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ సంబంధం లేదు. వాళ్ళ స్వార్థానికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇలా కష్టాలు పెడతానే ఉంటారు. ఏ పనులు జరగవు. అక్కడ ఎమ్మెల్యేని కలుస్తానికి అవకాశం ఉండదు, ఎమ్మెల్యేనేమో సీఎంని కలవడానికి అవకాశం ఉండదు. ఇలాంటి దుర్మార్గమైన పనికిరాని ప్రభుత్వంలో అందరూ కష్టాలు పడతా ఉన్నారు. దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు కూడా మొత్తం అర్థం చేసుకుని అందరినీ సానుభూతితోటి మనం అందరం బాధపడ్డ వాళ్ళమే అని చెప్పి చాలా ఘనంగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ సముచిత స్థానం వచ్చేటట్లుగా మేము చూసుకుంటాం. మీరు చేయాల్సిన ప్రజాసేవ, మీరు చేయాల్సిన మీ గ్రామాలకు కానీ మీ వర్గాలకు కానీ చేసుకోవాల్సిన అన్ని పనులు అయ్యేటట్లుగా చూసుకుంటాం. ఈ నియోజకవర్గం 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి కరువయ్యి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ 5 ఏళ్ళు ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ఈ 20 ఏళ్ళుగా మనం కోల్పోయిన ప్రతి అభివృద్ధిని మనం తెచ్చేసుకుందాం. ఇలా ప్రతి ఒక్కరం కలిసి పనిచేసుకుందాం. ఈ ఎమ్మెల్యేకి మన వ్యతిరేకత అంటే ఎంత ఉంది అనేది చూపిద్దాం. బాబు గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఇంత దారుణంగా అవహేళన చేసిన ఈ వ్యక్తిని దారుణంగా ఓడించి పంపించి మనకు కావాల్సిన అన్ని గుడివాడకి తెచ్చుకుందామని చెప్పి వినయ చేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కవతరం గ్రామంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా కృష్ణ, అదేవిధంగా యుగంధర్, అదే దానితో పాటు అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఖచ్చితంగా రేపు అధికారం రాబోతుంది, తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. ముఖ్యంగా ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలుసు. ఆయనతో విసిగి చెంది ఈరోజు పార్టీలో చేరారు. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా నేను రాము గారిని కలిసి మీకు అండగా నిలుస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రేపు 24 ఎలక్షన్లో మీరు అందరూ కష్టపడి పనిచేయండి. ఇంకొక 2-3 నెలలే ఉంది. కొడాలి నాని పని అయిపోయింది. 20 ఏళ్ళాడు మాయ మాటలు చెప్పి సొల్లు కౌలు చెప్పి అధికారం వచ్చాడు. ఈ తర్వాత పని అయిపోయింది. దయచేసి ఆ దుర్మార్గుడిని మళ్ళీ గెలవకుండా మీ అందరూ సహకరించండి. ఏది కోరితే చేసి పెట్టని చెప్పి మాటిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడకు వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ నా నమస్కారం. అలాగే ఇప్పుడు మొన్న ఎన్ని ఇబ్బందులు పడ్డామో నేను ఫస్ట్ కొడాలి నాని గారి నేను చేశాను. ఆ కొడాలి నాని గారి తర్వాత ఈ ఊరు ఎన్నిమంటారు వచ్చారో మా వాళ్ళందరికీ తెలుసు. ఈ ఊరు, ఈ గ్రామం ఎప్పుడు రాలా ఆ మహానుభావుడు. మెయిన్ రోడ్లో 20 ఏళ్ళలో ఎప్పుడు రాలా అటువంటి వ్యక్తి ఏలేడు. వాళ్ళని ఆయన ఇంటికి పంపించాలని నా కోరిక. ఆయన డిపాజిట్ రాకుండా మన రాము గారిని గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేద్దామని నా కోరిక. ఓకే.